మిత్ర బృందం అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికంగా బీసీలకు ప్రాధాన్యత ఎలా మాట్లాడుతూ 4-15 డివిజన్లో ఉన్నటువంటి మన వైసీపీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసేసినటువంటి మన 2వ డివిజన్ ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా అవినాష్ రెడ్డి ఎంపీ గారిని ఇద్దరు కూడా 2 ఓట్లు వేసి మనము అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ 2, 3, 4, 15 డివిజన్ల ప్రతి ఒక్కరిని అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను. మీ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్, జై జై జగన్. ఓర్సు పాల్గొండేది మా పాతింట్లో ఉండేవాడే. మా ఇంట్లోంచి బయటికి పోయి మళ్ళీ మా పాతింటికి రావడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా చిరుచౌక ప్రాంతంలో మొదటి నుంచి ఒడ్డరిని అభిమానించేది వైఎస్ రాజశేఖర్ గారు కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నాకు తెలిసి 35 ఏళ్ళ కిందట సుబ్బరాయుడు నాయన బాలయ్య వెంకటాద్రిని ఇద్దరినీ గౌరవించే వ్యక్తి రాజశేఖర్ గారు. అప్పుడు ఎన్నికలు జరిగేటప్పుడు కూడా 94లో 96లో కానీ 96లో 98లో కానీ 99లో కానీ వాళ్ళు బతికినంత వరకు జిల్లా వ్యాప్తంగా ఒడ్డెరు కులస్తులు ఆడుండారు వాళ్ళందరినీ కూడా కలుపుకొని రాజశేఖర్కి మద్దతు తెలిపే అంతర్మత సీటు శాసనసభగా ఆయన పోటీ చేసినా కానీ మన దురదృష్టవశాత్తు కదిరిలో రమణ ఓడిపోవడం మన బాధకరం. నిజంగా 2009 తర్వాత అమానత చనిపోవడం, 2004 నుంచి 2005 వరకు కూడా ఒకటి ఆలోచన చేయాలి. ఒకరు ఏదైనా చేయాలన్నా, పేదవారికి ఏదైనా చేయాలన్నా అని ఒక వైఎస్ కుటుంబానికే చెల్లుతుంది తప్ప ఏ రాజకీయ నాయకునికి చెల్లదనేది కూడా ఒకటి ఆలోచన చేసుకోవాలి. నిజంగా రాజశేఖర్ గారు 2004 ముందు నేను చెప్పి చైర్మన్గా కొనసాగేటప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం బీసీలకి వాళ్ళ పనిముట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఎవరు కానీ బీసీ సోదరులు అంటే బీసీ కుల సోదరులు అంటే బిడ్డలు చదువుకోవాలి, ఉన్నత చదువులు చదువుకోవాలి, వాళ్ళు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి ఆలోచన చేసిన పాపన పోలేదు తెలుగుదేశం పార్టీ. కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకి పనిముట్లు బీసీ ఆదరణ పథకం పెట్టి ఒడ్డేర్ల పనిముట్లు, కుమ్మర్ల పనిముట్లు, పద్మశాలి పనిముట్లు, న్యాయ బ్రాహ్మణ పనిముట్లు అట్లా ఇచ్చి ఆ కులంలోనే మగ్గండి, మీరు చేయండి, మీ కుల వృత్తుల్లో మీరు ఉండండి, మీ బిడ్డలు కూడా భవిష్యత్తులో అదే కులంలోనే అదే వృత్తిలో మీరు ఉండండి అని ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదే రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత 2004 తర్వాత బీసీ బిడ్డలు కూడా చదువుకోవాలి, వాళ్ళు కూడా ఉన్నత పదవుల్లో ఉండాలి వాళ్ళని ఆలోచన చేసిన వ్యక్తి రాజశేఖర్ గారు. అయితే ఫీజు రింబర్స్మెంట్ పెట్టి 10th చదివిన తర్వాత ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఇంజనీరింగ్, డాక్టర్నో, ఎంసీఓ, ఎంబీఓ చదవాలంటే 15 బడువరకు లాంటి బీసీ సోదరులు ఉన్నత చదువులు చదువుకోవడానికి డబ్బులు లేక వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు ఉండే టైంలో రాజశేఖర్ గారు ఫీజు రింబర్స్మెంట్ పెట్టి ఈరోజు ఎంతోమంది బీసీ సోదరులు ఇతర దేశాల్లో లండన్ ఎక్కడి నుంచి అక్కడ ఇతర దేశాల్లో ఉన్నారంటే దాని కారకుడు దిగువత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు. ఈరోజు చూస్తున్నాం తన తండ్రి చనిపోయిన తర్వాత తన తండ్రి సంక్షేమ పథకాల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తన తండ్రి అంతో ఇంతో మేలు చేస్తే ఈరోజు నేను రెండింతలు చేయాలని ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 2014లో తాను అధికారంలోకి రాకపోయినా కానీ ప్రజల మధ్యనే ఉంటూ 2019లో చెప్పడం జరిగింది, నేను
అధికారంలోకి వస్తే మేనిఫెస్టో ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి నవరత్నాలను నేను మేనిఫెస్టో ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేరింది. నిజంగా నేను ఈరోజు నగరంలో చెప్తున్నా 2014 నుంచి 2019 వరకు నేను మేయర్గా శాసనసభ్యునిగా ఈరోజు ఉండే వాళ్ళందరూ కూడా చాలామంది కార్పొరేటర్గా కొనసాగేటప్పుడు కేవలం కడప నగరంలో 18,870 పింఛన్లు వస్తాయంటే ఈరోజు ఆ రోజు 1000 రూపాయలు పింఛన్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఆ రోజు 1000 రూపాయలు పింఛన్ చంద్రబాబు ఇచ్చినప్పుడు కేవలం 18,876 పింఛన్లు ఇచ్చే కాలం. కేవలం చంద్రబాబు నాయుడు 4 ఏళ్లలో 1000 రూపాయలు ఇస్తూ ఎన్నికల ముందు 2,000 రూపాయలు పింఛన్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు అయితే, ఒక నెల ముందు ఎన్నికల ముందు ఆశనమన్నప్పుడు పెంచిందైతే జగన్మోహన్ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత జల్లెడ పెట్టి కడప నగరంలో 29,000 పింఛన్లు ఇచ్చిన ఘనత ఈరోజు జగన్మోహన్ గారు. అంటే 12,000 పైచులకు ఈరోజు కడప నగరంలో పింఛన్లు ఇచ్చిన ఘనత. ఇంకా ఎవరైనా ఉన్నాయా లేకున్నా మళ్ళీ అప్లై చేయండి, నేను ఇస్తానని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ గారు. గతంలో చూసాం చంద్రబాబు ప్రభుత్వంలో ఎవరైనా పింఛన్ ఇవ్వాలంటే చేయాలంటే ఎవరైనా చనిపోతేనే కొత్త పింఛన్ ఇచ్చే పరిస్థితి ఉండేది, కావనం కేవలం ఇచ్చేది. కానీ జగన్మోహన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2,000 పింఛన్ని ఈరోజు 3,000 పింఛన్ ఇస్తున్న ఘనత జగన్మోహన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల పింఛన్ ఇస్తున్న ఘనత జగన్మోహన్ గారు. ఈరోజు చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. నిజంగా మన కడప నగరాన్ని ఈరోజు చూస్తున్నాం, 70 సంవత్సరాలు అవుతుంది, ఎవరు కానీ అభివృద్ధి చేసిన పాపన పోలేదు. కేవలం 2004, 2009లో రాజశేఖర్ గారి అధికారంలో ఉన్నప్పుడు కడప 3 రోడ్లు వైండింగ్ చేసి అంతో ఇంతో అభివృద్ధి చేసినట్టు తప్ప రిమ్స్ హాస్పిటల్ కట్టడం జరిగింది, శిల్పారామం కట్టడం జరిగింది, యోగిమన యూనివర్సిటీ కట్టడం జరిగింది. కేవలం 5 ఏళ్లలో తన తండ్రి ఆరోజు చేసిన దాన్ని ఈరోజు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కదా కడప నగరాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో చిత్రపటాల్లో ఒక పట్టణంగా పెట్టాలని ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ గారు. ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సైకాట్రీ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ ఎన్ని నిర్మించిందే కాకుండా మనకు అందుబాటులో వైద్యాన్ని, మెరుగైన వైద్యాన్ని ఏ చెన్నైకో ఏ బెంగళూరుకో హైదరాబాద్కో పోయే పరిస్థితి లేకుండా కడప నగరంలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించిన ఘనత జగన్మోహన్ గారు దొరుకుతుంది. నిజంగా ఈరోజు కడప రోడ్డు వైండింగ్ విషయం కానీ కడప నగరంలో 75 సంవత్సరాలు ఏ రోజు కానీ అభివృద్ధి జరిగింది. ఈరోజు 2,730 కోట్లతో ఈరోజు అభివృద్ధి జరుగుతుందంటే కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు మన కడప జిల్లావాసి కాబట్టి ఇంత అభివృద్ధి చేశామనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా మీ సామాజిక వర్గానికి ఎప్పుడు కానీ ఎటువంటిది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ కుటుంబం, మేము కానీ పీపీడీసీఎం అంజాద్ భాష కానీ వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మేము ఎప్పుడు కానీ మీ సామాజిక వర్గానికి ఒక అండగా ఉంటామని చెప్పేసి తెలుస్తున్నాం. నిజంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు మీ మొదట ఎంపీటీసీ టికెట్ ఈ ప్రాంతంలో గురువేని ఫస్ట్ చేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ. 2004లో కూడా 5లో కూడా ఫస్ట్ కార్పొరేటర్ కడప నగరం మేయర్ చేసినప్పుడు ఫస్ట్ మీ కార్పొరేటర్గా పాల్గొండేని కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ. 2014లో కూడా మీ సామాజిక వర్గానికి మీ సామాజిక వర్గానికి అవినాష్ పని ఎంత కుట్రలు పుడుతున్నాయో కడప నగరాన్ని కూడా ఇంకా ఫ్రాక్షన్ చేసేయాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ. రేపు ఎన్నికలు ఎప్పుడు ఆసనమైనాయని 42 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. పోలింగ్ బూత్లో ప్రతి ఒక్కటి కూడా డీపీటీ, నాన్ డీపీటీ ద్వారా ఎన్నో జరిగినాయి. ఈరోజు చూస్తున్నాం జగన్మోహన్ గారు ఎన్నికల ముందు కూడా నా అక్క చెల్లెల్ని కన్నీళ్లు చూడుకుంటేనే ఏ పథకం పెట్టినా అని జగన్మోహన్ గారు మహిళల పేరుతోనే పెట్టుకున్న వ్యక్తి. అంటే ఎంత రాష్ట్రంలో మహిళలు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, వాళ్ళ బిడ్డలు సంతోషంగా ఉండే ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ గారు. మీ అన్ని ఆలోచన చేసే రేపు ఎన్నికల్లో కూడా జగన్మోహన్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నా. నిజంగా మీరు ఈరోజు పేపర్లో చూసాం వాలంటరీ వ్యవస్థని రద్దు చేస్తామని మాట్లాడుతున్నాడు. నిజంగా మేము వాలంటరీ వారియర్స్ని మేము దేవుళ్ళలాగా కొలిసేవాళ్ళం. 1వ తేదీన తెల్లారి 5 గంటలకి అవ్వాతాతలకి, అక్క చెల్లెలకి, వితంతువులకి
ఒకటో తేదీనే 3,000 రూపాయలు డబ్బు ఇచ్చే వాలంటరీ వ్యవస్థ నిలువ చేసి అధికారుల ద్వారా మీకు పింఛన్ ఇచ్చే కార్యక్రమం చేశారంటే గతంలో చూసాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పింఛన్ ఇచ్చే రోజుల్లో అవ్వ గుచ్చి పొద్దున పుట్ట 9 గంటలకు 6 గంటలకు కూర్చుంటే ఎప్పుడు వస్తాడో తెలీదు అధికారి, ఎప్పుడు ఇస్తాడో తెలీదు. వారం రోజులు పొద్దుననక మధ్యాహ్నం అనక రాత్రి అనక కూర్చొని కాపులా కాసి సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితులు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న విధానాలు చూడండి. వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తే ఎన్ని విధాలుగా అక్క చెల్లెలకి ఎన్ని విధాలకు తోడుగా ఎక్కడ ఎంఆర్ ఆఫీసు ఎండి ఆఫీస్కి పోకుండా వాళ్ళ ఇంటికి వచ్చి ఏ రోజు మీకు ఏ స్కీమ్ వస్తుంది, ఎప్పుడు మీ అకౌంట్లో ఏ డబ్బు పడుతుంది అని చెప్పే వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తున్నారు. రేపు 1వ తేదీ నుంచి 3వ తేదీ పింఛన్ ఇచ్చే కార్యక్రమం వారం 10 రోజులు కూడా అవ్వాతాతలకి పింఛన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే 1వ తారీఖు ఆ పింఛన్ వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ కొనాలనో దేనికి అవసరమనో చేయాలనుకున్నప్పుడు కూడా ఆ పరిస్థితి ఉండదు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చేయొద్దని ఆలోచన చేసి రేపు రావాలంటే జగన్మోహన్ గారు అధికారం రావాలంటే ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ఇంటికి అన్ని సంక్షేమ పథకాలు 1వ తేదీ 2వ తేదీ లోపల మీకు అన్ని చేరువయ్యే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కావాలని చెప్పి కోరుకుంటూ పాల్గొండ మిత్ర బృందాన్ని అభినందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్. మరి ఈరోజు ఓట్స్ బాలకొండయ్య గారికి మరి ఆయన అనుచరులకు మరి ఆయన మిత్ర బృందానికి మరి ఇక్కడ చేసిన 2వ డివిజన్ సోదరమణులకు మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఇవాళ చాలా శుభదినం. మరి ఈరోజు నా మిత్రుడు మరి 2005 నుంచి 2010 వరకు మొట్టమొదటిసారిగా మరి కడప మున్సిపల్ కార్పొరేషన్ అయితే మరి మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత మరి ఎన్నికలు జరిగితే మరి ఆ రోజు మొట్టమొదటి కార్పొరేటర్గా మరి 3వ డివిజన్కి మరి బాలకొండ గారు మరి ఎన్నిక కావడం జరిగింది. మరి అదే రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానికి ఇవాళ ఇక్కడ వేదిక పైన నాయకులందరూ కూడా నిదర్శనం. మరి ఈ కార్యక్రమానికి మరి ఏదైతే సభాధ్యక్షుడు వివరిస్తున్న మరి ఏదైతే మన యానదయ్య గారు ఒక సామాన్యమైన కార్యకర్త, మరి అలాంటి కార్యకర్తకు మరి ఈరోజు మరి ఏదైతే మరి ఒకసారి చైర్మన్ చేస్తూ మరి అదే కాకుండా ఈరోజు టీటీడీ బోర్డు మెంబర్ చేయడం అనేది ఎంత గర్వించదగ్గ విషయమో ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఇప్పుడే చెప్పినట్టుగా ఒక టీటీడీ బోర్డు మెంబర్ కావాలంటే మరి ఎంతో కోటీశ్వరులకు మాత్రమే అవకాశం దక్కే పరిస్థితి ఉండేది. ఎవరైతే 100 కోట్లు సమర్పించుకుంటారో మరి వాళ్లకు మాత్రమే టీటీడీ బోర్డు ఇచ్చే పరిస్థితి ఉండేది. మరి ఈరోజు ఒక సామాన్యమైన కార్యకర్త మరి పార్టీ కోసం పనిచేశాడని చెప్పి మరి ఆయన సేవల్ని గుర్తించి మరి మొట్టమొదటిసారిగా ఇప్పటి వరకు టీటీడీ బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఒక నాయి బ్రాహ్మణుని మరి టీటీడీ బోర్డులో అవకాశం కల్పించిన దాఖలాలు లేవు. మరి అలాంటిది మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే యానాదయ్య గారికి టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశం ఇవ్వడం జరిగింది. మరి అదే కాకుండా మరి ఈరోజు మనం చూస్తున్నాం మరి ఏదైతే మన రమేష్ యాదవ్ గారు మరి వైఎస్ఆర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒక యాదవ సంఘానికి సంబంధించిన ఒక బిడ్డను మరి ఈరోజు చట్టసభలోకి పంపించడం జరిగింది. మరి అదే కాదు మరి ఈరోజు కడప నగరంలో మరి మార్కెట్ యార్డ్ పుట్టి సుమారుగా 50 ఏళ్ల పైబడి అయింది. ఆ 50 ఏళ్ల నుంచి కూడా ఏనాడు కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి మరి చైర్మన్ చేసిన దాఖలాలు లేవు. మరి ఇవాళ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి బీసీ యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన మరి గంగాదేవి గారికి మరి ఏదైతే బంగారు గంగాదేవి గారికి ఒక మహిళకు మరి ఈరోజు మరి ఏదైతే మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చిన ఘనత కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. మరి అదే కాదు మరి పులివెందల మరి ఏదైతే మున్సిపల్ చైర్మన్ కూడా మరి బీసీ మీ వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి మరి మున్సిపల్ చైర్మన్ చేసిన ఘనత కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. మరి అదే కాకుండా శ్రీశైలం బోర్డుకు సంబంధించిన ఒక డైరెక్టర్ని కూడా మరి మన వడ్డెర సంఘానికి సంబంధించిన ఒక వ్యక్తికి మరి సంఘానికి మరి అక్కడ డైరెక్టర్గా కూడా మరి ఎన్నిక చేయడం జరిగింది. మరి ఈరోజు ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత
మరి దేశంలో ఏ ముఖ్యమంత్రి చెప్పినటువంటి విధంగా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని చెప్పే ఏకైక నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మరి చట్టసభల్లో మరి వెనుకబడిన కులాలు, వడ్డెరలు అంటే వెనుకబడిన వర్గాలు, మరి వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పించాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మరి గుంటూరు నుంచి యేసురత్నం గారికి పోటీ చేసే అవకాశాన్ని కల్పించడం జరిగింది. మరి ఆయన దురదృష్టవశాత్తు మరి ఆయన ఓడిపోవడం జరిగింది. ఓడిపోతేనే మరి వెంటనే మరి ఆయనకు గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా మరి ఆయనకు మరి నియమించడం జరిగింది. తర్వాత మరి ఎమ్మెల్సీగా మరి ఆయనకు చట్టసభల్లో కూడా యేసురత్నం గారికి వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించిన అతన్ని మరి ఎమ్మెల్సీ చేసి మరి చట్టసభలో పంపించిన వ్యక్తి ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదే కాకుండా రాజ్యసభ, చట్టసభ, పెద్ద సభ, రాజ్యసభకు ఇప్పటి వరకు మన రాష్ట్రం నుంచి ఎవరు కూడా బీసీలకు పంపించిన దాఖలాలు లేవు. మరి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. మరి ఏనాడు కూడా ఒక బీసీని రాజ్యసభకు పంపించాలని చెప్పి ఏ కోశాన ఆలోచన చేయలేదు. మరి చంద్రబాబు నాయుడు నైజం ఏమంటే మరి రాజ్యసభ సీట్లు అమ్ముకున్న నైజం అలాంటిది. ఎవరైతే 100 కోట్లు 200 కోట్లు ఎవరైతే సమర్పించుకుంటారో మరి అలాంటి మరి పెద్దలకు, కోటీశ్వరులకు మాత్రమే మరి రాజ్యసభ మెట్లెక్కించేవాడు చంద్రబాబు నాయుడు. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు 8 రాజ్యసభకు అవకాశం వస్తే, 8 మందికి పంపించే అవకాశం వస్తే మరి దాంట్లో 4 మరి బీసీలకు మరి రాజ్యసభకు పంపించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు చూస్తే చట్టసభల్లో మరి ఇప్పుడు ఏదైతే 2024 జరగబోయే ఎన్నికల్లో కూడా మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేస్తూ మరి ఆయన ఏదైతే ఒక చట్టాన్ని రూపొందించాడో మరి నామినేటెడ్ పదవుల్లో మరి 50% రిజర్వేషన్లు కల్పించి మరి ఏదైతే నామినేటెడ్ పదవుల్లో మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మరి 50% రిజర్వేషన్లు కల్పించి వాళ్ళకందరికీ కూడా ఈరోజు నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చిన ఘనత కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. మరి ఆ దిశలోనే మరి ఈరోజు ఎన్నికల్లో కూడా మరి ఆ 50% రిజర్వేషన్ని పాటిస్తూ మరి ఈరోజు మనకు 175 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 2 కలిపితే 200 స్థానాలకు గాను మరి 100 స్థానాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యర్థులకు అవకాశం ఇచ్చిన ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు 175లో 45 మందికి మరి ఈరోజు బీసీలకు పోటీ చేసే అవకాశాన్ని కల్పించడం జరిగింది. మరి 25 ఎంపీలు ఉంటే మరి 25 ఎంపీలలో మరి 11 మందికి మరి బీసీలకు మరి ఈరోజు పోటీ చేసే అవకాశాన్ని కల్పించిన నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ విధంగా ఈ అనగాడిన వర్గాలు, వెనుకబడిన వర్గాలు వాళ్ళందరినీ కూడా ఈరోజు చెయ్యి పట్టుకొని రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అలాంటి ముఖ్యమంత్రికి మనం అండగా ఉండాలనా, లేకపోతే అనేక హామీలు ఇచ్చేసి మోసపూరితమైన మాటలు చెప్పి తన పని పూర్తి చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను విస్మరించిన మరి చంద్రబాబు నాయుడిని మనం బలపరచాలనో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అంటున్నారు, మరి ఈరోజు నేను మీ కుటుంబానికి మేలు చేసింటేనే, మీ ప్రాంతానికి మేలు చేసింటేనే నన్ను మరొకసారి ఓటు వేయండి అని చెప్పి నాయకుడు మరి ఎక్కడైనా మనం చూశామా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయండి. మరి ఈ మాట చంద్రబాబు నాయుడు అనగడా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. మరి మీ ప్రాంతానికి మేలు చేశాను, మీ సామాజిక వర్గానికి మేలు చేశాను, మీ కుటుంబానికి మేలు చేశాను, నాకు ఓటు వేయమని చెప్పే దమ్ము, ధైర్యము చంద్రబాబు నాయుడుకు ఉందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. చెప్పలేడు. ఎందుకంటే ఎప్పుడు కూడా పేదల గురించి ఆలోచన చేసిన నాయకుడు కాదు చంద్రబాబు నాయుడు. మరి ఆయన ఆలోచన చేసిందల్లా కూడా కేవలం
మరి ఆయన సామాజిక వర్గానికి, మరి ఆయన అనుయాయులకు, వాళ్ళకు మాత్రమే మేలు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు పేదలందరికీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే కాకుండా అగ్రవర్ణాల్లో కూడా ఎవరైతే పేదలు ఉన్నారో మరి వాళ్ళందరినీ కూడా ఈరోజు అక్కడ చేర్చుకొని మరి ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళ సింహభాగం ఈరోజు 2,70,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి మన అకౌంట్లో జమ చేసిన నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇక్కడ ఎక్కడ కులాల ప్రస్తావన లేదు, మతాల ప్రస్తావన లేదు, మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీల ప్రస్తావన లేదు. కేవలం అర్హత ప్రామాణికంగా తీసుకొని అర్హత ఉంటే చాలు. మరి అతను కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడున్నా కూడా మరి ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలంలో మరి అన్ని పథకాలు కూడా మరి ఆ కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త మరి నాయకుడింటికి కూడా చేర్పించడం జరిగింది. ఇది మన నాయకుడి యొక్క గొప్పతనం. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, మరి ముఖ్యంగా పార్టీలు అసలే చూడకోకుండా ఈరోజు సంక్షేమ పథకాలు అందించిన ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి 2,70,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి మన అకౌంట్లో జమ చేస్తే మరి సింహభాగమైన 70% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మరి ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి ఈరోజు మన అకౌంట్లో జమ చేసిన నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు సంక్షేమ పథకాల్లో మనకు సింహభాగం. ఈరోజు రాజకీయాల్లో కూడా 50% రిజర్వేషన్లు కల్పిస్తూ మరి ఈరోజు చెయ్యి పట్టుకొని ఈరోజు ముందుకు నడిపించడం జరుగుతుంది. మరి ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల్ని కూడా పక్కన పెట్టి మరి బీసీలకు పెద్దపీట వేసిన నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానికి అనేక ఉదాహరణలు ఇప్పుడు నాకు యానదయ్య గారు చెప్పారు. మరి మంగళగిరిలో చూస్తే మరి ఆర్ రామకృష్ణారెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. రామకృష్ణారెడ్డి గారు మరి ఆయన్ని పక్కన పెట్టి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళకు ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. మరి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మరి మన ముఖ్యమంత్రి గారికి బీసీలు అంటే ఎంత ప్రేమో, ఎస్సీలు అంటే ఎంత ప్రేమో, ఎస్టీలు అంటే ఎంత ప్రేమో, మైనార్టీలు అంటే ఎంత ప్రేమో ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పుడు చెప్పినట్టుగా మరి రేపు 2024లో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందో లేదో కానీ మనకైతే తెలియదు. కానీ మరి ఈ వెనుకబడిన సామాజిక వర్గాలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో కూడా ఎవరైతే పేదలున్నారో మరి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆయన ముఖ్యమంత్రి అయితేనే మరి ఈ అణగారిన వర్గాలు, ఈ వెనుకబడిన సామాజిక వర్గాలు మరి ముందుకు వెళ్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు చూడండి ఎన్ని వ్యవస్థలు తీసుకొచ్చాడు. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి గతంలో ఎన్నడూ జరగనటువంటి విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు మీ ముంగటికి, మీ ఇంటి వద్దకే ఈరోజు సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. గతంలో మనం చూసాం, ఒక రేషన్ కార్డు కావాలంటే, ఒక పెన్షన్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగడము, ఆర్డీ ఆఫీస్ చుట్టూ తిరగడం, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగడం, కేవలం జిరాక్స్ కాపీల కోసమే 1000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కూడా ఒక్క రేషన్ కార్డు రాని పరిస్థితి, ఒక పెన్షన్ రాని పరిస్థితి కొత్తగా. మరి అలాంటిది ఈరోజు మీ ప్రాంతంలోనే ఒక సచివాలయం ఏర్పాటు చేసి మరి ఆ సచివాలయంలోనే మన పిల్లల్ని 10 మందికి మరి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని నియమించి ప్రతి సంక్షేమ పథకం మరి మీ ముంగిటికి, మీ డోర్ స్టెప్ అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అలాంటి ముఖ్యమంత్రికి మనమందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన గుండెలో పెట్టుకొని మరి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఖచ్చితంగా రేపు 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని 175, వై నాట్ 175, మా ముఖ్యమంత్రి గారి నాదం వై నాట్ 175. ఎందుకు 175 మనం గెలవకూడదు? ఇప్పుడే చెప్పాడు మా సుబ్బారెడ్డి గారు, మీ డివిజన్ కార్పొరేటర్ గారు, ఒక్క ఈ డివిజన్ కే 2 సచివాలయాలు ఉన్నాయి. 2 సచివాలయాలు కలిపి మరి 66 కోట్ల రూపాయలు ఈరోజు
వివిధ పథకాల ద్వారా మీకు మీ డివిజన్కు అందించడం జరిగింది. ఒక్క డివిజన్కి 66 కోట్ల రూపాయలు, 600 మందికి ఇళ్ల పట్టాలు. ఎప్పుడైనా మనం చూశామా? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇవ్వడమే కాకుండా 1,80,000 రూపాయలు ఇచ్చి మీరందరూ కూడా ఇల్లు నిర్మాణం చేసుకోండి అని చెప్పి మరి అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు మన కడప నియోజకవర్గానికి తీసుకుంటే మరి ఈరోజు 1900 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమ పథకాలు బటన్ నొక్కి మన అకౌంట్లో జమ చేసిన ఘనత కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది. కేవలం ఒక్క కడప నియోజకవర్గానికే 1900 కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఈరోజు అందించడం జరిగింది. మరి అదే కాదు, స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. ఈ 76 సంవత్సరాల్లో మరి ఎంతో మంది నాయకులు వచ్చారు, ఎంతో ప్రభుత్వాలు వచ్చాయి. మరి ఏ ప్రభుత్వం కూడా, ఏ నాయకుడు కూడా కడప నగరాన్ని అభివృద్ధి చేయాలని ఏ క్వశ్చన్ ఆలోచన చేయలేదు. ఒక్క మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే మరి ఆనాడు బాలకొండయ్య గారు ఇక్కడ కార్పొరేటర్గా 3వ డివిజన్కి కార్పొరేటర్గా ఉన్నారు. నేను కూడా కార్పొరేటర్గా ఉన్నాను. మరి ఆ సందర్భంలోనే మరి కడప నగరం అంతో ఇంతో అభివృద్ధి జరిగింది. తర్వాత వచ్చిన పాలకులు కానీ, మరి 5 ఏళ్లు పాలించిన చంద్రబాబు నాయుడు కానీ ఈ జిల్లాను కానీ ఈ నగరాన్ని పూర్తిగా విస్మరించిన పరిస్థితి. ఒక్క నయా పైసా కూడా ఈ నగరాభివృద్ధి కోసం ఇచ్చిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు. 2014 నుంచి 19 వరకు నేను ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది మీ యొక్క ఆశీస్సులతో. మరి మా పాలక వర్గం ఉన్నింది, మన మేయర్గా మరి సురేష్ బాబు గారు ఉన్నారు, మా పాలక మండలి ఉన్నింది. కానీ మనకు ఒక్క చిల్లి గవ్వ కూడా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఈరోజు మీ యొక్క ఆశీస్సులతో ఏర్పాటైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ జిల్లా ముద్దు బిడ్డ, మన అందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి 2 సంవత్సరాలు కరోనాలో మనం ఇబ్బందులు పడ్డాం. ఎంత ఇబ్బంది పడ్డామో మనందరికీ కూడా తెలుసు. ఇంట్లో తల్లిదండ్రులు చనిపోతే పిల్లలు చూసే పరిస్థితి లేదు, శవాల్ని మీరే ఏదైనా చేసేయండి అని చెప్పే పరిస్థితి, మరి బయటికి వచ్చే పరిస్థితి లేదు. మరి అలాంటి పరిస్థితిలో కూడా మరి మనకి ఎక్కడ కూడా ఒక్క పథకం కూడా ఆపుకోకుండా, ఎక్కడైనా పథకాలు ఆగాయమ్మా? కరోనా కష్టకాలంలో ఆగలేదు. మరి ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ల ద్వారా ప్రతి నెల 1వ తేదీనే మీ ఇంటికి పెన్షన్లు పంపించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని మరి మీకు అందరు కూడా సేవలు చేయడం జరిగింది, సచివాలయ సిబ్బంది కానీ మరి వాలంటీర్లు అందరూ కూడా. మరి అలాంటి వ్యవస్థ మీద ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు టార్గెట్ ఖచ్చితంగా వాలంటీర్ల మీద ఉంటుంది. మరి ఆయన ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ముందుగా తీసేసేది ఈ సచివాలయ వ్యవస్థలు, మరి అదేవిధంగా వాలంటీర్లను తొలగిస్తాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఎంత దారుణమో ఒకసారి ఆలోచన చేయండి. మరి ప్రతి నెల 1వ తేదీనే సూర్యోదయం అయ్యేదానికి మన ఆలస్యం అవుతుందేమో కానీ మన వాలంటీర్ మాత్రం 5-5:30 గంటలకు మన తలుపు తట్టి చిరునవ్వుతో అవ్వా జగనన్న మీకు పెన్షన్ డబ్బులు పంపించాడని చెప్పి చిరునవ్వుతో ఈరోజు 3,000 రూపాయలు మన వాలంటీర్లు మీ చేతుల్లో పెట్టడం జరుగుతుంది. అవ్వా తాతలకైతేమి, మన వితంతువులకైతేమి, వికలాంగులకైతేమి ప్రతి నెల 1వ తేదీన ఈరోజు వాళ్ళకందరికీ కూడా పెన్షన్ ఈరోజు అందిస్తున్న మరి ఈ వ్యవస్థని మరి ఏ విధంగా ఈరోజు రేపు 1వ తేదీ మీకు అందరు కూడా పెన్షన్ అందాల్సిన సమయం. మరి అలాంటి సమయంలో కుట్ర పన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన అనుచరుడైన నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి అతని ద్వారా మరి ఎలక్షన్ కమిషన్కు పిటిషన్ పెట్టి మరి అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపు 1వ తేదీన మీకు వాలంటీర్ల ద్వారా మీకు పెన్షన్ పంచుకోకూడదని చెప్పి మరి ఆర్డర్లు తీసుకొచ్చిన ఘనుడు మరి చంద్రబాబు నాయుడు. ఎంత మోసకారో ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఈరోజు అవ్వాతాతలు ఎంతో సంతోషంగా 1వ తేదీ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పొద్దు కూకుతుంది, ఎప్పుడు మా వాలంటీర్ వస్తాడు, నా చేతిలో డబ్బులు పెడతారని చెప్పి ఆలోచన చేస్తున్న తరుణంలో మరి ఈరోజు బాధాకరమైన వార్త తీసుకొచ్చాడు. అధికారులే పంచాలని చెప్తున్నాడు. మరి అధికారులు పంచాలంటే గతంలో మనం చూసాం, అధికారులు ఏ విధంగా పంచేవాళ్ళు. ఒక చోట కూర్చుంటే మనం అందరం కూడా అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. ఉదయం 5 గంటలకు అక్కడికి వెళ్ళినా కూడా సాయంకాలం వరకు కూడా మనకు పెన్షన్ అందేది కాదు. మరి అక్కడ
తాగడానికి నీళ్ళు ఉండదు, ఎంతో ఇబ్బంది పడిన పరిస్థితులు మనం చూశాం. మరి దాని నుంచి అధిగమిస్తూ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి వాలంటీర్ల ద్వారా మీ ఇంటికే పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అలాంటిది ఈరోజు వాలంటీర్ల మీద ఈరోజు ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేసి మరి ఈరోజు వాలంటీర్లు పెన్షన్ పంచుకోకూడదని చెప్పి ఒక ఆర్డర్స్ తీసుకొచ్చిన మరి నాయకుడు చంద్రబాబు నాయుడు. మరి అలాంటి నాయకుడికి ఇక్కడ మనమందరం ఖచ్చితంగా రాబో రోజుల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో మరి గతంలో మీరు ఏ విధంగా నన్ను ఆదరించారో, మరి 2014లో నన్ను ఆదరించారు, మరి 2019లో కూడా మీరు నన్ను ఆదరించారు. మరి అదేవిధంగా రాబో రోజుల్లో కూడా రేపు మే 13వ తేదీ మరి ఎన్నికలు జరగబోతున్నాయి. మీరందరూ కూడా మీ ఆశీస్సులతో మరి 2 ఓట్లు ఇప్పుడే చెప్పినట్టుగా మన ముఖ్యమంత్రి గారు ఈ 4.5 సంవత్సరాల కాలంలో 130 సార్లు బటన్ నొక్కి మన అకౌంట్లో జమ చేయడం జరిగింది. మా నాయకుడు చెప్తుంటాడు, మీరు చేయాల్సింది రేపు మే 13వ తేదీ పోలింగ్ బూత్ కాడికి వెళ్ళి 2 బటన్ నొక్కాలి. ఒక బటన్ ఎమ్మెల్యే కోసం, ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను, మరి అదేవిధంగా ఎంపీగా మన అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. 2 బటన్లు ఫ్యాన్ గుర్తు పైన మీ అమూల్యమైన ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో మీరందరూ కూడా గెలిపిస్తారని చెప్పి కూడా ఆశిస్తూ ఖచ్చితంగా ఇవాళ సురేష్ అన్న చెప్పినట్టుగా ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత మాది. ఖచ్చితంగా మీకందరికి కూడా ఏ సందర్భంలో కూడా, ఏ సమయంలో కూడా, ఏ ఆపద వచ్చినా కూడా మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా మాటిస్తూ మరి ఈ యొక్క చక్కటి కార్యక్రమం ఇన్ని వేల మందిలో ఈరోజు మన బాలకొండయ్య గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడము నిజంగా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డేరంగుల గండి ఆంజనేయులు, శివ, ఇంకొకతను డేరంగుల శివ, డేరంగుల వెంకటరమణ, ఫోటోలు తీసుకోండి అమ్మా. చల్లా పవన్ కుమార్, ఇటు దిగేయండి, మీరు వెనక్కి జరగండి అమ్మా. రెడ్డి పవన్ కుమార్ రెడ్డి, ఎన్నంరెడ్డి సాయి, బత్తల సుధాకర్, ఓర్సు కొండయ్య, తుంగా లక్ష్మీదేవి, బండారు సిద్ధయ్య, బత్తల సుధాకర్ బాక్రపేట, మేడా వెంకటరమణ అల్లం, డేరంగుల బాలాజీ, శేఖర్ కిరణ్, శేఖర్ అరుణ్, డేరంగుల ఢిల్లీ, రండి ఏపిసుకున్న వాళ్ళు కిందికి రావాలి. షేక్ కాదర్ బాషా, షేక్ కాదర్ హుస్సేన్, నంద్యాల శ్రీనివాసులు, కర్ణ, చిన్నాంజనేయులు వైఎస్ఆర్ కాలనీ, షేడ్రక్ సురేష్, మంజు, హనుమంతు, కళ్యాణ్,